ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఇవాళ మొదలైంది కాదు. ఇది మన పురాతన కాలం నుంచి అది కొనసాగుతూనే ఉంది. చిన్న పిల్లవాడిని కనుక్కున్నా కూడా ఈరోజు డబ్బు గురించే మాట్లాడుతున్నాడు. డబ్బు లేనిదే ప్రేమ నిలబడదండి, పెళ్ళి నిలబడదండి. నేను కష్టపడ్డానండి, మా అమ్మ కష్టపడిందండి, నా పిల్లలు కష్టపడకూడదండి అంటున్నాడు. కానీ కష్టం అనేది పడుతోంది తెలియకుండా పిల్లల్ని పెంచితే లైఫ్స్ ఎలా కూలిపోతున్నాయో. డబ్బు లేని అబ్బాయికి పెళ్లి చేస్తారా మీరు? ఇష్ట సమయంలో కూడా భార్యకి కష్టపడి రిక్షా తొక్కైనా అన్నం పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నవాడు భర్తగా ఎప్పుడూ యోగ్యుడే. ఈ బంధాలు పెళ్లి తర్వాత నీది నాది అని చెప్పిన స్టేజ్కి వెళ్ళిపోయి ఆ డైవర్స్ అనేది పెరుగుతుందన్నది భార్యాభర్తలు ఇద్దరి మధ్య అవగాహన లోపం లేకుండా కూర్చొని మాట్లాడుకొని కష్టకాలంలో కూడా తల్లిలాగా భార్య ఉండగలిగినప్పుడు, భార్య కష్టం వచ్చినప్పుడు తండ్రిలాగా భర్త కూడా నిలబడినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థకి ఎప్పుడూ బొక్కపడదండి. లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అన్న విషయం, రిలేషన్స్ కానివ్వండి, బంధాలు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా డిపెండ్ అపాన్ అవర్ ఆస్ట్రాలజీ.